Praise the Lord. Hallelujah. దేవుని నామానికి స్తోత్రాలు. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. I welcome everybody who is watching live from different parts of India and world. మరి భారతదేశంలో మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆరాధనను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. May the grace of God be with us and may we impact many more people to this church and may we win more souls for the glory of God. దేవుడు కృప చూపించి మన ద్వారా మరి అనేకుల్ని తన రాజ్యంలో చేర్చులాగున కృప చూపించును గాక. We have successfully completed 6 months for this fellowship. మరి ఈ యొక్క ఆరాధన ప్రారంభించి 6 నెలలు విజయవంతంగా ఇప్పటికి జరిగింది. So I give all glory to God alone. మరి దేవుడికే మహిమ కలుగును గాక. The Bible says you should have the favor of God and also favor of men. దేవుడి మాట సెలవిస్తుంది కదా, దేవుడి దయందు మనుషుల దయందు కూడా వర్ధిల్లాలి. So I have many people to thank who have stood by this fellowship and they have given their precious valuable time. మరి మీలో అనేకులు కూడా అనేక మంది సహకరిస్తున్నారు, మీ సమయాన్ని కేటాయిస్తున్నారు కనుకనే సంఘము ముందుకు వెళ్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. I believe God has amazing things for us in this year. మరి మనందరి కొరకు దేవుడు ఇంకా ఎన్నో ఉన్నతమైన ఆశీర్వాదాలు ఈ సంవత్సరము చివరికల్లా దేవుడు దయచేయబోతున్నాడని నమ్ముతున్నా. We have 4 months left in this year. ఇంకా ఈ సంవత్సరం ముగించడానికి 4 నెలల సమయం ఉంది. I believe God has something massive to do in our life. మరి 4 నెలల్లో దేవుడు ఇంకా గొప్ప అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడని నమ్ముతున్నాను. I believe that we are going to listen to wonderful testimonies and breakthroughs in the name of Jesus. మరి రానున్న దినాల్లో ఇంకా గొప్ప సాక్ష్యాలు, మరి స్వస్థత విడుదల గురించిన సాక్ష్యాలు మనం వినబోతున్నాం. Let me tell you, God is not done with you. చూడండి, దేవుడు మిమ్మల్ని ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. The God has great plans for each and every one of us. దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరి పట్ల ప్రత్యేకమైన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. The revival has begun. మరి ఉజ్జీవం అనేది మొదలైందండి. And the flame will be starting from here. ఆ యొక్క ఉజ్జీవపు జ్వాలలు ఇక్కల నుండి రగులాలి. In the name of Jesus, I prophesy everyone who is hearing this message today, God has plans for you. You are not alone. మరి ప్రభువు నామమును బట్టి నేను ప్రవచిస్తున్నా, ఇక్కడ కూర్చుని ఎవరు కూడా ఒంటరి వారు కాదు. దేవుడు మిమ్మల్ని దర్శించి గొప్ప కార్యాలు జరిగించును గాక. Expect something big from the Lord. మరి దేవుడి దగ్గర నుండి ఎప్పుడు కూడా ఆశిస్తూనే ఉండాలి, పొందుకోవాలి. You may think that everything is dead in my life. I'm gone. I have nothing else to do in my life. ఓ, నా జీవితం ముగిసిపోయింది, అయిపోయింది, ఇంకా నేనేం చేయలేను అనుకోవచ్చు నీవు. But God is saying your dead dreams are coming back to life in the name of Jesus. దేవుడు అంటా ఉన్నాడు, తన నామమును బట్టి మహిమ ప్రభావమును బట్టి మీలో మృతమైనదంతా కూడా తిరిగి జీవించును గాక. Your dead finances are going to come back to life. మరి మీరు కోల్పోయిన ఆ యొక్క ధనమంతా తిరిగి నువ్వు పొందుకొందువు. Your health will be restored. మరి ఆరోగ్యం తిరిగి నువ్వు పొందుకొందువు గాక. Sickness is not your portion. మరి ఆ యొక్క రోగముతో నీకు ఏమాత్రం స్వాస్థ్యము లేదు. Poverty is not your portion. దరిద్రముతో నీకు స్వాస్థ్యము లేదు. Lack is not your portion. మరి ఆ యొక్క లేమి అనేది నీకు సంబంధించింది కాదు. The goodness of God is your portion. మరి ప్రభువు యొక్క మంచితనమే నీకు స్వాస్థ్యముగా ఉంది. And we believe that God is going to prosper you in every area of your life. నీ జీవితంలో అన్ని రంగాలలో కూడా నువ్వు వర్ధిల్లాలి అని నేను నమ్ముతున్నాను. Not just financially but physically, spiritually you will grow in anointing. మరి ఆర్థికంగా మాత్రమే కాదు, ఆత్మీయముగా మరి ఆరోగ్యపరముగా అభిషేకంలో కూడా వర్ధిల్లాలి. Hallelujah. Before going into the word, let's look to Jesus. మరి కొన్ని నిమిషాలు ప్రార్థిద్దాం, యేసు వైపు చూద్దాం. Father, in the name of Jesus, as this word is being preached today, I pray, Jesus, that your word transform people's life, renews their mind and changes their situation and thinking. I pray, Jesus, that you'll speak to each and every one of us watching live and physically present here, Lord. ప్రభువా, వాక్యం ప్రకటించబడుతుండగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రూపాంతర అనుభవము కలుగును గాక. పరిస్థితులన్నిటిలో నాయన ఒక మార్పు వాళ్ళు చూడాలి ప్రభా. లైవ్ వీక్షిస్తున్న వారిని కూడా మీరు దర్శించండి. And your word says that you have sent your word and healed people. I pray, Jesus, that this word heals their mind, renews their thought process, Lord. ప్రభా, లేఖనంలో రాయబడి ఉన్నట్లుగా నీ వాక్యమును పంపి వారిని స్వస్థపరిచినట్లుగా ఇక్కడ వింటున్న వారందరూ కూడా నీ వాక్యము చేత బాగుపరచబడుదురు గాక. And I pray, Jesus, that when we look at the end of the year
And I pray, Jesus, that there will be many more testimonies to come here, Lord. ప్రభా ఈ సంవత్సరము అంతము చివరికల్లా కూడా అనేకులలో గొప్ప గొప్ప సాక్ష్యాలు వచ్చును గాక. I pray, believe, Jesus, that when we look back at this end of this year and we give glory to you, only you could have brought out from those situations, Lord. ప్రభా ఈ సంవత్సరాంతము మేము చూసినప్పుడు, వెనుకకు తిరిగి చూసుకున్నప్పుడు, ప్రభు వలననే ఈ యొక్క కార్యాలన్నీ మేము జరిగించగలిగామని నిన్ను మహిమపరచుదురుగాక. In the name of Jesus Christ I pray, amen. యేసు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. Hallelujah. Today I'm going to talk about Holy Spirit and its advantage. మరి ఈరోజు పరిశుద్ధాత్మను గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను, దాని వల్ల కలిగే ఒక ప్రయోజనము. And also we are going to discuss the misinformation that we have towards the Holy Spirit. మరి అదే విధంగా ఈరోజు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మను గురించి కొంతమందికి తప్పుడు అవగాహన ఉంది, దాని గురించి కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం. Hallelujah. హల్లెలూయా. In India we see that the source of entertainment is movies, cricket, and everybody, especially in South India, like movies. చూడండి, భారతదేశంలో మరి మనం సరదాగా ఉండాలి అంటే చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు, కొంతమంది క్రికెట్కి వెళ్తూ ఉంటారు. సో ఆ యొక్క వాళ్ళ హీరోలను చూసి మనము ఎంత ఉత్సాహం పడుతూ ఉంటాం కదా. I don't know about Telangana people, but Andhra people are very fond of movies. తెలంగాణ వాళ్ళేమో కానీ ఆంధ్ర వాళ్ళు అయితే బాగా సినిమాల పిచ్చి ఎక్కువ. So we see that we glorify heroes in the film. మనం ఏం చూస్తుంటామంటే ఆ సినిమాలు చూస్తుంటాం కదా, సినిమాలో ఉన్న ఆ యొక్క హీరోని మనం ఎంతో పొగుడుతూ ఉంటాం. And we see that heroes are glorified like they are something else. మరి ఇక ఆ హీరోలు ఎంతో గొప్పవాళ్ళుగా పొగుడుతూ ఉంటాం. Especially when you see at the movies, the way they introduce, the way they show, everything is very superficial. మరి ఆ యొక్క చిత్రాల్లో చూసినట్లయితే సినిమాల్లో హీరోని పరిచయం చేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక రకంగా గొప్పగా చూపిస్తూ ఉంటారు కదా. We believe that he is the real hero. అప్పుడు మనం చూసి అబ్బా నిజమైన హీరో ఇతనే, He's jumping and fighting and he is saving all people from every trouble. ఆయన డాన్స్ వేయడం కానీ, ఎగరడము, దూకడము, అనేకుల్ని కొట్టి జనాల్ని రక్షించడం చూస్తే ఇతడే నిజమైన హీరో అనుకుంటూ ఉంటాం. Today we introduce you to a real hero. Our real hero is Jesus Christ. అయితే ఈరోజు ఒక నిజమైన, నకిలీ కాదు కానీ నిజమైన హీరోని మీకు పరిచయం చేయాలి. అతడే ప్రభువైన యేసుక్రీస్తు. Our hero and our everything is our Jesus Christ. చూడండి, మన జీవితంలో సమస్తము మనము ఆధారభూతుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. We are here listening to the word, worshiping the Lord only to glorify our hero, the one and only our Savior Jesus Christ. చూడండి, మనం ఇక్కడ కూడి ఉన్నాము, మనము ఆరాధిస్తున్నాము అని అంటే అన్నిటికీ కేంద్ర బిందువు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను మాత్రమే ఆరాధించాలి. We only want to see Jesus lifted high. మనం ఇక్కడ యేసు మాత్రమే ఉన్నతుడిగా చూడాలి. I'm going to dwell today on John chapter 16. ఈరోజు యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం ధ్యానించుకుందాము. Let's look at John chapter 16 from verses 1 to 6. I will read out to you. యోహాను 16 అధ్యాయం నుండి మొదటి 2 వచనాలు చదువుదాం. It says, all this I have told you so that you will not fall away. They will put you out of synagogue. In fact, the time is coming when anyone kills you will think they are offering a service to God. మరి అక్కడ ప్రభువు చెప్తా ఉన్నాడు, ఈ సంగతులను మీకు బోధిస్తున్నాను, అనేకులు మందిరాల్లో నుండి ఈడ్చుకెళ్ళి మిమ్మల్ని చంపేసి దేవుడికి సేవ చేస్తున్నాము అని వారు అనుకుంటారు. అటువంటి దినాలు రాబోతున్నాయి. We see that when we see the news, when a lot of persecution is happening to the churches and the Christians have been killed in genocides in different parts of the world for their faith. మరి ప్రపంచవ్యాప్తంగా మనము అనేక సందర్భాల్లో వీడియోస్లో చూస్తుంటాం కదా, వారి విశ్వాసాన్ని బట్టి ప్రభువు నమ్ముకున్నందుకు వారిని చంపేస్తూ ఉన్నారు. And I have also seen that there 20 people, they were made to kneel down and their throats were slit. మరి ఇథియోపియాకి దేశానికి చెందిన ఒక 20 మంది పని వాళ్ళను మోకరింపజేసి సముద్రం దగ్గర వాళ్ళని చంపేయడము చూసాము. వాళ్ళు యేసు ప్రభు కొరకు చనిపోయారు. The verse clearly says, when anyone kills you, they will think that they are offering a service to God. అక్కడ లేఖన భాగం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కొంతమంది మనుషులను చంపేసి దేవుడి సేవ చేస్తున్నాము అని వారు అనుకుంటూ ఉంటారు. And the verse 3 says, they will do such things because they have not known the Father or me.
వారు ఎందుకు అటువంటి ఆ పనులు చేస్తూ ఉంటారంటే వారికి దైవత్వము కానీ దేవుడు కానీ ప్రభువుని గురించి వారికి తెలియదు. That's why gospel needs to be proclaimed to every nation and every world and every village. అనేకులకు తెలియక అటువంటి కార్యాలు చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా తెలియని వారికి యేసును గురించిన సువార్త వారికి పరిచయం చేయాలి, ప్రకటించబడాలి. So that people will understand the nature of God, the అప్పుడు nature of our Jesus. అప్పుడు అటువంటి వారందరూ కూడా దేవుడు ఏంటి, దైవత్వం ఏంటి, యేసు ప్రభు యొక్క మంచితనం ఏంటి అని తెలుసుకొని వారు మారిపోతారు. And verse 4 it says, I have told you this so that when their time comes, you will remember that I warned you about them. I did not tell you because I was with you. ఎందుకు అనంటే నేను మీతో ఉన్నప్పుడు మరి వారిని గురించి నేను మీకు హెచ్చరించలేదు, నేను వెళ్తున్నాను కాబట్టి మరి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని అక్కడ రాయబడి ఉంది. And verse 5 says, but now I am going to him who sent me. None of you ask me, where are you going? మరి ప్రభు అంటా ఉన్నాడు, నేను ఇప్పుడు మీ వద్ద నుండి నేను వెళ్ళిపోతున్నాను, అయితే నేను ఎక్కడికి వెళుతున్నానో మీరు నన్ను అడుగుతున్నారా అని అంటున్నాడు. And verse 6 says, rather you are filled with grief because I have said these things. నేను మీ వద్ద నుండి వెళ్ళిపోబోతున్నాను కాబట్టి మీరు బాధతో నిండి ఉన్నారు కదా అని శిష్యులతో యేసయ్య అంటున్నాడు. So Jesus Christ is telling these things to the disciples. ఇక్కడ యేసయ్యనే స్వయంగా శిష్యులతో ఈ విషయాలు పంచుకుంటున్నాడు. And the disciples are full of grief that the Lord who has protected us, the Lord who was with us doing miracles, performing signs and wonders, he is saying that he will go away. శిష్యులు బాధతో ఉన్నారు, మాతో ఉండి మమ్మల్ని నడిపించి ఎన్నో అద్భుతాలు చూపించిన మా నాయకుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం బాధాకరం అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. They were full of grief that the Lord we were with him and he has protected us from every harm and danger. He has demonstrated healing signs and wonders. He is leaving us all alone. మరి మమ్మల్ని పోషించి మమ్మల్ని నడిపించి ఎన్నో అద్భుత కార్యాలు చూపించి మమ్మల్ని సంరక్షించిన మా గురువు మా యొక్క నాయకుడు యేసయ్య వెళ్ళిపోవడం అనేది బాధాకరము అని శిష్యులు అనుకుంటున్నారు. I want to ask you an open question to everybody here. అయితే ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. How many of you prefer Jesus to be physically present with you every day? మరి యేసయ్య భౌతికంగా శారీరకంగా మీతో ఉండాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? Everybody? అనేకులు చేతులు ఎత్తుతున్నారు కదా. 95% of the people want to see Jesus. I want to see Jesus physically. I want to touch him, hug him and spend time in the presence of him. 95% క్రైస్తవులందరూ యేసును శారీరకంగా నేను చూడాలి, కలుసుకోవాలి, ఆయనతో కూడా ఉండాలి, ఆయనను కౌగిలించుకోవాలి అని కోరుకునే వాళ్ళే. There are many people they want to see physically. I only will believe in Jesus if I see him. కొంతమంది అయితే నేను యేసుని కల్లారా చూస్తే ముట్టుకుంటేనే నేను నమ్ముతాను, లేకపోతే నమ్మను అనే వాళ్ళు ఉన్నారు. They feel they want to see Jesus coming into their homes physically and they can see with their eyes. మరి అప్పట్లో బైబిల్ కాలంలో జరిగినట్లుగా యేసయ్య మన ఇంటికి కూడా నడుచుకుంటూ రావాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. So they always are excited to see Jesus physically. యేసును భౌతికంగా శారీరకంగా చూడాలి అని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. And the disciples who are listening this, they are feeling grief that this man who has been there is going away. What shall we do? How will we live after he goes away with us? How are we going to manage? How are we going to live life ahead when Jesus is going away from us? మరి శిష్యులు దిగులుతో బాధతో ఉన్నారు. మాతో ఉన్న ప్రభువు మమ్మల్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని. So today I am going to dwell on this verse 7. It says, but I tell you the truth, it is to your own advantage that I go away. For if I do not go away, the helper will not come to you. If I go, I will send him to you. అయితే బాధతో ఉన్న శిష్యులతో యేసయ్య అంటా ఉన్నాడు, నేను మీ యొద్ద ఉండుట కంటే మీ యొద్ద నుండి వెళ్ళుటనే మంచిది. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త వచ్చి మీతో ఉంటాడు, మీతో నివసిస్తాడు అని ఆదరిస్తున్నాడు. The Jesus here says to these disciples, if I go, there will be an advantage if I go. యేసయ్య అంటున్నాడు, నేను వెళ్ళడమే మీకు మంచిది అని శిష్యులతో అంటున్నాడు. And he says, if I go, I will send you an helper. నేను వెళ్ళినప్పుడు మరి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అంటున్నాడు. What is helper? మరి సహాయకుడు హెల్పర్ అంటే
it is the Holy Spirit. మరి సహాయకుడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు అనే ఒక వ్యక్తి. It clearly means that God, it says it is more amazing to have a helper in our midst than to him being present physically. మరి యేసు భౌతికంగా ఎవరితో కొద్ది మందితో ఉండటం కంటే అందరితో కూడా ఆత్మ స్వరూపుడిగా ఉండి అందరికీ సహాయం చేయడం అనేది వారికి ప్రయోజనకరంగా యేసు తలంచాడు. We feel that we need to see Jesus physically touching them like disciples how they attend, but says it is for your own advantage. If I go away, a helper will come. మరి భౌతికంగా ఉండుట కంటే కూడా ఆత్మ స్వరూపుడిగా ఉండి అందరికీ సహాయకుడిగా ఉండడం ఎంతో మేలు అని యేసయ్య అంటున్నాడు. The helper here he comes to redeem us from the curse. మరి ఇక్కడ ఆ యొక్క సహాయకుడు మనల్ని ఆ యొక్క శాపము నుండి విమోచించడానికి పంపించబడుతున్నాడు. The Lord clearly says he will send you a helper who will redeem you from all the effects of after effects of curse in our life. చూడండి, మన జీవితంలో శాపగ్రస్తమైన జీవితము దాని ప్రభావం అంతటి నుండి విమోచించడానికి విడిపించడానికి ప్రభువు ఆత్మస్వరూపుడిగా రాబోతున్నాడు. For example, Moses who brought all of the Israelites to the promised land, but Joshua divided the inheritance. చూడండి, మోషే మరి అనేకుల్ని 6 లక్షల మంది ఇశ్రాయేలులను నడిపిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ వారికి రావాల్సిన స్వాస్థ్యమును ఇంకా ముందుకు నడిపించిన వ్యక్తి ఎవరంటే మోషే తర్వాత యెహోషువ అనే వ్యక్తి. Jesus bought us the inheritance. Holy Spirit will divide that inheritance to you. చూడండి, ఇన్హెరిటెన్స్ అంటే మనకు రావాల్సిన స్వాస్థ్యము. యేసు తర్వాత యెహోషువ అంటే పరిశుద్ధాత్ముడు మనకు రావాల్సిన స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చేవాడిగా ఉన్నాడు. That's why we are not of Joshua's generation. We are called Holy Spirit generation. అందుని గురించే మనం మోషే గాని యెహోషువ గురించి కాదు కానీ పరిశుద్ధాత్మ యొక్క దినాలలో ఆ యొక్క జనరేషన్ లో మనం ఉన్నాం. Joshua did not do anything good to you. మరి మోషే గాని యెహోషువ గాని మీకోసం అంత మేలేం చేయలేదు. Joshua helped Israel to gain that inheritance which was left by Moses. మరి మోషే ఇచ్చిన దాన్ని చేతబట్టుకొని ఇంకా ఇశ్రాయేలీయులను కానా వైపు మరి యెహోషువ నడిపించాడు. But Holy Spirit will help you to enjoy the inheritance left by Jesus. ఇక్కడ మోషే స్థానంలో యేసయ్యను ఊహించుకోండి. యేసయ్య తర్వాత పరిశుద్ధాత్ముడు మనకు రావాల్సిన ఆ యొక్క స్వాస్థ్య భాగంలోనికి కానాను వైపుకు మనల్ని నడిపిస్తాడు. The Bible says helper, in Telugu it's called Adarnakarta. సహాయకుడు, comforter. Yes. Yeah. It is true meaning is someone who helps you and redeems you from the curse. చూడండి, ఇక్కడ సహాయకుడు ఆదరణకర్తగా ఉన్నాడు. ఎవరంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఆయన ప్రతి పాపము శాపము నుండి నిన్ను విమోచించడానికి నీకు అనుగ్రహించబడ్డాడు. The Lord Jesus clearly says here that when he goes, I will buy all the inheritance for you, I will die on the cross for you, I will purchase that inheritance for you, I will go up and I am going to send a helper to you. చూడండి, యేసయ్య మన కొరకు స్వాస్థ్యాన్ని తన ప్రాణం పెట్టి ఆయన కొన్నాడు. ఆ కొన్నదాన్ని మనకు పంచి ఇవ్వడానికి ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. అతడే పరిశుద్ధాత్ముడు. Hallelujah. Are you able to understand? అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? Here we believe that if we seeing Jesus physically is more amazing, but God says if Holy Spirit comes it is more amazing. So what is the advantage of Holy Spirit? చూడండి, శారీరకంగా యేసుతో కూడా ఉండుట దానికంటే మరి ఎక్కువైన మరి ప్రయోజనము పరిశుద్ధాత్ముడిని కలిగి ఉండడం. అయితే ఏంటి ఆ ప్రయోజనం? For example, if Jesus was in Jerusalem, చూడండి, ఉదాహరణకు యేసయ్య యెరూషలేములో సంచరిస్తున్నట్లయితే, but he was not in Jericho. అక్కడ యెరికో అనే ప్రాంతం ఉంది పక్కన. అక్కడ యేసు ఉండలేకపోయేవాడు. When he was in Jericho, he could not be in Bethany. ఒకవేళ యెరికోలో యేసు ప్రయాణం చేస్తుంటే మరి బేతనీ అనే ప్రాంతంలో యేసు ఉండేవాడు కాదు. So that is why, because he came into a world as a man has limitations to himself. చూడండి, దేవుడు మానవుడిగా లోకంలోనికి వచ్చాడు యేసయ్య. కనుక ఈ మానవుడికి కొన్ని భౌతిక ఆ యొక్క పరిమితులతో కలిగి ఉన్న వ్యక్తి. I can be here but I cannot be everywhere. చూడండి, ఇప్పుడు నేను భౌతికంగా ఇక్కడ ఉన్నట్లయితే వేరే స్థలంలో ఉండలేను కదా. On the day of Pentecost, ఆ యొక్క when all the disciples gathered together in the upper room, మేడ గదిలో మరి 120 మంది ఆ యొక్క అపోస్తలులు అంటే వారందరూ కూడా కూర్చొని ఉన్నప్పుడు, then when they were praying,
they were praying together, they were praying to same Jesus, చూడండి, వారందరూ కూడా మేడగదిలో ఉన్న వారందరూ యేసుకు ప్రార్థన చేస్తున్నారు. but the same Jesus came as Holy Spirit. చూడండి, అంతకు ముందు భౌతికంగా ఉన్న అదే యేసయ్య ఆత్మ స్వరూపుడిగా పరిశుద్ధాత్ముడిగా వారి మీదికి దిగొచ్చాడు. And when they were praying, you could see 120 people being filled with that Holy Spirit in them. చూడండి, వారు ప్రార్థించిన దానికి జవాబుగా పరిశుద్ధాత్ముడిగా విభజింపబడిన అగ్ని నాలుకల వలె ఆ 120 మంది కూడా అభిషేకాన్ని పొందుకున్నారు. So Jesus was present in all of them. అక్కడ యేసు వారందరి మీదికి వారందరి లోనికి ఆత్మ స్వరూపుడిగా రావడం జరిగింది. So when the Holy Spirit has come here, మరి పరిశుద్ధాత్ముడు దిగిరాగానే he can be here, he can be there, he can be there anywhere. మరి ఆత్మ స్వరూపుడికి ఆ యొక్క పరిమితులు ఉండవు కనుక ఇక్కడ ఉండగలడు, వేరే సంఘాల్లో ఎక్కడైనా ఒకేసారి ఉండగలడు. And when disciples received that Holy Spirit, మరి ఆ అపోస్తులు ఆత్మను పొందుకోగానే the power of God was present all over Jerusalem that day. చూడండి, ఆ యెరూషలేం అంతా కూడా దేవుడి శక్తి అలా కదులుతూ ఉండడం చూస్తున్నాం. And they went to the different parts of the world to proclaim the gospel, and the power went through, and many people got baptized by the Holy ఆత్మ Spirit. స్వరూపుడిగా యేసుని పరిశుద్ధాత్మగా పొందుకున్న వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళి యూదయ సమరయ అనేక ప్రాంతాలకు వెళ్ళి ధైర్యంగా సువార్తను యేసును గురించి ప్రకటించారు. So today as we are worshiping here, when we are worshiping here, the Holy Spirit is not just present here, but he is present everywhere who are watching live. చూడండి, ఇక్కడ యేసుని మనం ఆరాధిస్తున్నాము. యేసు ప్రభు ఆత్మ స్వరూపుడిగా మనతో మాత్రమే కాదు, లైవ్లో వీక్షిస్తున్న దేశాలలో వాళ్ళ దగ్గర కూడా ఆయన ప్రత్యక్షత ఉంది. The Holy Spirit is there all over the world when we are praying from here. That is the power of Holy Spirit and its advantage. మరి ఆ యొక్క ఆత్మ స్వరూపుడైన దేవుడికి పరిమితులు లేవు కాబట్టి మనం ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఆయన సంచరించి వారిని దర్శించగలడు. అదే పరిశుద్ధాత్ముడి యొక్క ప్రయోజనము మనకు. If Jesus as a man, when he came onto this earth, he had some limitations. చూడండి, భౌతికంగా శరీరాన్ని ధరించుకొని వచ్చిన యేసుకి కొన్ని పరిమితులు ఉన్నాయి. But Holy Spirit does not have any limitation. If somebody is sick in different parts of the world, we can pray that the Holy Spirit, with power of Holy Spirit, and that person can be healed right now. కానీ ఆ యొక్క ఆత్మ స్వరూపుడైన దేవుడికి మరి పరిమితులు లేవు. ఆయన అదే క్షణంలో ఇక్కడ నేను ప్రార్థన చేస్తే నాతో ఉండగలడు, మరి దూరదేశంలో ఉన్న ఆ వ్యక్తిని కూడా అదే క్షణంలో మన పక్కనే ఉన్నట్లుగా అతన్ని మనం తాకగలము, దేవుడు అతన్ని దర్శించగలడు. But the sad part that church has neglected the Holy Spirit. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే చాలా సంఘాలు పరిశుద్ధాత్ముడిని పక్కకు పెట్టేసి మరి ఆయనని పట్టించుకోవడం లేదండి. That's why most of the people are not enjoying the privileges of Holy Spirit. అందును గురించే క్రైస్తవులు అయినప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదాలు కానీ మరి పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు చాలా మంది పొందుకోలేకపోతున్నారు. That's why everybody is again speaking of tongues. అందు గురించే చాలా మందికి అవగాహన లేక భాషల గురించి పరిశుద్ధాత్ముడి వరాల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. God wanted to enjoy this privilege that he has left for us on the cross. చూడండి, దేవాది దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదము పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకోవాలన్నది దేవుడి చిత్తం. Let's again look at John chapter 16 verse 8. It says, యోహాను సువార్త 16:8. and he says, and he, when he comes, will convict the world concerning sin, righteousness and judgment. చూడండి, అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏ పని చేస్తాడంటే అతడు లోకమును పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేయడానికి ఆయన వస్తున్నాడు. It talks about three things: sin, righteousness and judgment. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 3 విషయాలలో పనిచేయబోతున్నాడు. పాపము, మరి నీతి, మరి ఆ యొక్క తీర్పును గురించి ఒప్పింపజేసే 3 పనులు. I want to ask you a simple question. When you have made a mistake in your life, I want to ask you, when you make a mistake, it could be any mistake, you don't need to commit a murder, but if you lie or say, do you think the Holy Spirit convicts you? చూడండి, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా మరి నువ్వు జీవితంలో నువ్వు ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పును గురించి పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడా లేదా? Do you believe that Holy Spirit will convict you? చూడండి, ఆ తప్పుడు గురించి నువ్వు పాపివి అని పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడా? Unfortunately, you are wrong.
చూడండి, నువ్వు పాపివి అని ఒప్పుకోవాలి, ఒప్పింపజేసే పనిలో పరిశుద్ధాత్ముడు లేడు. We were taught wrong. The Holy Spirit will never come to convict a believer. చూడండి, యేసును నమ్ముకున్న ఒక విశ్వాసిని మరలా నువ్వు పాపివి అని ఒప్పింపజేసే పనిలో పరిశుద్ధాత్ముడు లేడు. It will not come to convict a believer of his sin. చూడండి, ఒక యేసయ్యను వెంబడిస్తున్న విశ్వాసిని మరలా నీవు పాపివి అని ఒప్పింపజేసే పనిలో పరిశుద్ధాత్ముడు లేడు. I see many of you are surprised, but here if you read it, it says when he comes he will convict the world concerning sin. చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే లోకమును వారి యొక్క పాపములను గురించి ఒప్పింపజేయడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, లోకములో ఉన్న వారిని. Sin is different, sins are different. Sin is, గమనించండి, పాపము వేరు, అనేకమైన పాపములు వేరు. Sin is singular. చూడండి, పాపము అంటే అనేకమైన పాపములు కలిపి ఉండే ఒక పాపపు మూట లాంటిది, అది పాపము. So John 16:8 talks about sin. What is that sin? యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనము పాపము గురించి ఒప్పింపజేసే పనిని గురించి చెప్తుంది. ఆ పాపము ఏ రకమైన పాపము? There is only one sin. Do you know that the only sin can take you to hell? చూడండి, మానవులు చేసే అతి ఒక ప్రాముఖ్యమైన పాపము అనేది ఒక పాపం ఉంది. ఆ పాపము నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళగలదు. Not your smoking, not your drinking, not your anger, not your pride. అది నీ గర్వమో, లేకపోతే నీ యొక్క మద్యపానమో, లేకపోతే నువ్వు తాగే సిగరెటో అవి కాదండి. Because you have repentance, you can be forgiven. ఎందుకంటే వాటన్నిటికీ క్షమాపణ ఉంది, నువ్వు మరి ప్రభు దగ్గర క్షమాపణ పొందుకోగలవు. The one sin that takes everyone to hell is not believing in Jesus Christ. చూడండి, ఏ మానవుడినైనా మరి నరకానికి నడిపించే ఆ ప్రాముఖ్యమైన పెద్ద గొప్ప పాపం ఏంటంటే it is the ultimate sin. యేసును తృణీకరించుట, యేసును నిరాకరించుట అనే పాపము నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళదు. There is no redemption. మరి ఇక ఆ పాపము నుండి నీకు విమోచనము లేదు. There is no forgiveness. ఆ యొక్క పాపము నుండి నీకు క్షమాపణ లేదు. Jesus Christ is only your ticket to heaven. చూడండి, యేసు ప్రభువును అంగీకరించుట వలననే నువ్వు పరలోక రాజ్యమునకు ప్రయాణించగలవు. So when you believe Jesus, యేసుని నువ్వు నమ్ముకోగానే, when he comes into your heart, ఆయన నీ హృదయంలోకి రాగానే, and when you confess with your mouth, నీవు హృదయంలో యేసే ప్రభు అని నమ్మి నోటితోని ఒప్పుకున్నప్పుడు you become a believer. వెంటనే నువ్వు దేవుని బిడ్డవిగా, విశ్వాసిగా మారిపోతున్నావు. Hallelujah. హల్లెలూయా. That is why we preach this gospel to everybody, so that they will not be the world. మరి ఇది ఒక శుభవార్తగా అందరికీ సువార్తను ప్రకటిస్తూ ఉండాలి, మనము లోకానికి కూడా ప్రకటించాలి. It says convicting the world about their sin. చూడండి, లోకములో ఉన్న పాపము ఏంటంటే యేసుని వారు అంగీకరించకపోవడం అనే పాపము. The world means you and me, our generations. We were the world when we didn't believe in Jesus. చూడండి, లోకములో నీవు నేను మన తరతరాలందరూ కూడా ఒక పాపమును గురించి బైబిల్ చెప్తుంది. ఆ పాపం ఏంటంటే యేసుని నమ్మకపోవడము అనే పాపము. We were part of that sin. అయితే ఒకప్పుడు యేసుని నమ్మలేదు, మనం కూడా పాపులమే. But when we believed in Jesus, అయితే ఎప్పుడైతే యేసుని నమ్మి అంగీకరించావో, you are belong to the family. అప్పుడు నీవు దేవుడి కుటుంబీకుడుగా, దేవుని రాజ్య వారసుడిగా మారిపోయావు. You don't try to enter into the house, you belong to the house. అయితే ఆ యొక్క ప్రభువు ఇంటిలోనికి నువ్వు ఏదో నువ్వు రావాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు దానికి చెందినవాడివే. You are not an outsider who is coming to a home. మరి ఎవరో బయటవాడివి కాదు, కానీ దేవుని రాజ్య సంబంధికుడివి నువ్వు. The grace has made every one of us equal, and the table is equal. చూడండి, అందరినీ కూడా ప్రభు పక్షపాతం లేకుండా ఆయనను అంగీకరించావు కాబట్టి అందరినీ కూడా ప్రేమిస్తూ నీతిమంతులుగా ఆయన చేస్తున్నాడు. There is no senior believer, junior believer, or experienced believer or inexperienced believer. చూడండి, ఒక అనుభవమైన విశ్వాసి లేకపోతే కొత్తగా వచ్చినోడు పాతోడు అన్నట్లేదు, అందరినీ కూడా అదే నీతితో దేవుడు ప్రేమిస్తున్నాడు. The grace has made it a level ground where we all can enjoy the benefits. ప్రభువు యొక్క కృప ఎంత గొప్పదంటే యేసును అంగీకరించిన కొత్తవాడైనా పాతవాడైనా అందరికీ ఒకటే నీతి, పరిశుద్ధత ఇచ్చాడు, అందరినీ ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు.
So when there were the world, the Holy Spirit came and convicted them of their sin, చూడండి, of not believing in Jesus Christ. లోకములో ఉన్న పాపం ఏంటంటే వారు పాపము ప్రాముఖ్యమైన పాపం ఏంటంటే యేసుని ఇంకా వారు అంగీకరించలేదు కాబట్టి అది పెద్ద పాపము. So as I told you, many people were the world, but Holy Spirit convicted them of that sin of not believing in Jesus. చూడండి, లోకమును పరిశుద్ధాత్మ దేవుడు పాపం విషయంలో ఒప్పింపజేస్తాడు అని రాయబడింది. ఆ పాపం ఏంటంటే యేసుని వారు అంగీకరించకపోవడము అనే పాపము. So when as a believer you make a mistake, what convicts you is your conscience, అయితే లోకమును పక్కకు not పెడితే the Holy Spirit. లోకమును పక్కకు పెడితే యేసును నమ్ముకున్న ఒక విశ్వాసిని మరి పరిశుద్ధాత్ముడు ఏం ఒప్పింపజేస్తాడు? The Holy Spirit is not here to pinpoint your mistakes or to put you down or look at you as somebody who is a great sinner. చూడండి, యేసును నమ్ముకున్న ఒక విశ్వాసి విషయంలో పరిశుద్ధాత్ముడు పొద్దాక నీవు పాపివి అని చెప్పే పనిలో ఆయన లేడు. He will not say, why did you do this, why did you go there, why are you here? He will not do that work. That is not the work of Holy Spirit. యేసును నమ్ముకున్న ఒక విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్ముడు పొద్దాక నీ తప్పుల్ని చిట్టా రాసి నీకు చూపించే పనిలో పరిశుద్ధాత్ముడు లేడండి. Many people tell me that Holy Spirit convicted me that when I did sin, he told me that I will punish you and wrath will come upon you, then I changed myself. కొంతమంది అవగాహన లేనోళ్ళు ఆ పరిశుద్ధాత్ముడు నా పాపమును గురించి నాకు చూపించి నన్ను నరకానికి తీసుకెళ్ళిపోతాడని నన్ను హెచ్చరించాడు అని అవన్నీ చెప్తూ ఉంటారు. We must always interrupt the word according to its context. చూడండి, అక్కడ సందర్భాన్ని బట్టి సరిగ్గా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, మనము అవగాహన తెచ్చుకోవాలి. So if you see the context, if you remove text, what will happen? ఇక్కడ కాంటెక్స్ట్ అనే దాంట్లో టెక్స్ట్ తీసేస్తే ఏముంటుంది? You will become a con artist. అప్పుడు ఓకే, you will not enjoy the benefit. అప్పుడు నీకు దాంట్లో ఉన్న ప్రయోజనము, వాక్యంలో ఉన్న ఆశీర్వాదం అర్థం కాదు. You will get this answer in next verse, John 16 verse 9. చూడండి, నేను చెప్పేదానికి మీకు అర్థము, ఇంకా పరిపూర్ణ అర్థము, so that you will think that I am not giving my opinion, it is in the word of the God. దయచేసి అర్థం చేసుకోండి, నా సొంత మాటలు చెప్పట్లేను, వాక్యములో నుండి మీకు చెప్తున్నా. It says about sin because people did not believe in me. యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో పాపము గురించి హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే అది ఏ పాపం అంటే యేసుని నమ్మకపోవడము అనే పాపము. What made you believe in Jesus? Who made you believe in Jesus? చూడండి, యేసుని నమ్ముకునేటట్లుగా మనల్ని నడిపించింది ఎవరు? పరిశుద్ధాత్ముడేనా? It is preaching. మరి అది నా బోధన? The preaching is there. Sometimes somebody made you believe in Jesus is wrong because the Holy Spirit will convict you to believe in Jesus. మనకు వాక్యం ఎవరైనా సువార్త ప్రకటించవచ్చు, కానీ నీలో ఉండి ఒప్పింపజేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడే. How many of you believe in Jesus today? ఈరోజు ఎవరైనా యేసుని ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతున్నారా లేదా? If you believe in Jesus today, you are a child of God. He cannot convict you of sins. దయచేసి అర్థం చేసుకోండి, నీవు యేసుని అంగీకరించి నమ్మి విశ్వసించినట్లయితే నీవు దేవుడి కుమారుడవు, కుమార్తెవు. మరలా నీవు పాపివిగా ఉండలేవు. God cannot die for you multiple times. అనేక సార్లు యేసును నమ్ముకున్న తర్వాత కూడా మరలా నీకోసం యేసయ్య చనిపోవాల్సిన అవసరం లేదు. ఒక్కగానొక్క ఆ మరణం ద్వారా నీకు నీతినిచ్చాడు. So now comes righteousness. ఇక్కడ చూడండి, పాపము అని అనేది మనకు అర్థమైంది, లోకం ఏంటి, క్రైస్తవులు ఏంటి. ఇప్పుడు నీతిని గురించి అర్థం చేసుకుందాం. The church says, Holy Spirit, you are living wrong, you are unrighteous person. కొన్నిసార్లు కొన్ని సంఘాలలో అంటూ ఉంటారు, నువ్వు సరిగ్గా జీవించట్లేవు, నువ్వు అవినీతి పరుడవు, నువ్వు పాపివి అని క్రైస్తవులను కూడా ఇతరులు అంటూ ఉంటారు. Again, wrong type of teaching. మరలా ఇది సరి అయిన బోధ కాదు. Let's go back to next verse in the same chapter. John 16 verse 10 says, and concerning righteousness, because I go to the Father and you no longer see me. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే, మరి నేను పరలోకానికి వెళ్ళి, and so it means Jesus is saying, I am going to the Father and I am becoming your righteousness. నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మీ స్థానములో నేను నిలబడి మీ కొరకు నీతిగా దేవుడి యొద్ద నేను నిలబడతాను, మీ పక్షాన నేను నీతిగా దేవుడి యొద్ద నిలబడతానని యేసయ్య అంటున్నాడు. If God makes your good works as a justification as righteousness, ఒకవేళ దేవుడు మీ క్రియలను బట్టి మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాలా వద్దా అని ఆలోచించినట్లయితే,
No, God says, no, son, it is the faith in Jesus that made you righteous. ఎవ్వరు కూడా నీతిమంతులుగా ఉండలేరు. అయితే ఎలాగా ఉండగలుగుతామంటే యేసు యందు విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులముగా మనం మారిపోతున్నాం. But through the faith in Jesus, you have been righteousness of God in Christ. చూడండి, యేసు యందు విశ్వాసము ద్వారా ఉచితముగా మనకు నీతి అనుగ్రహించబడ్డది. There are some people who say that I have read 30 chapters, 30 days fasting, that's why I am righteous than you. కొంతమంది అనుకుంటూ ఉంటారు, యేసయ్యని పక్కకు పెట్టేసి వారి క్రియలను బట్టి నేను ఉపవాసం ఉన్నాను 30 రోజులు, నీకంటే ఎక్కువ బైబిల్ చదువుతాను, కానీ కాబట్టి నీకంటే ఎక్కువ నీతిమంతుణ్ణి అని అనుకుంటూ ఉంటారు. You are absolutely wrong. అయితే అలా అనుకుంటే తప్పండి. Because Jesus is your righteousness today. చూడండి, మన నీతి కేవలం మన క్రియలను బట్టి కాదు, కానీ యేసును బట్టి మనము నీతిమంతులముగా మారిపోయాం. అది ఉచితంగా అనుగ్రహించబడ్డది. These things will not make you righteous. అయితే ఈ క్రియలను బట్టి నీవు నీతిమంతుడిగా మారలేవు. It is only in the faith of Jesus. చూడండి, ఒక మానవుడు you become righteous. యేసు యందు విశ్వాసం ఉంచుట వలన, ఆయన రక్తం వలన ఉచితముగా నీతిగా మారిపోతున్నాడు. So here comes the question, when you do wrong as a child of God, అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవుడి బిడ్డవయ్యుండి కూడా నువ్వు ఒకవేళ తప్పు చేసినట్లయితే you are not justified for the good works that you do. చూడండి, నీ నీతి క్రియలను బట్టి నిన్ను తీర్పు తీర్చని దేవుడు, when you do right as a child of God, you are not justified as righteous. చూడండి, నీ తప్పులను ఒప్పులను బట్టి నువ్వు నీతిమంతుడువా అవినీతిమంతుడువా అని తీర్పు తీర్చడానికి దేవుడు లేడు. So it clearly means your right won't justify you, your wrong will not justify you. చూడండి, నువ్వు చేసే పుణ్యకార్యాలను బట్టి నువ్వు నీతిమంతుడవు, పరలోక రాజ్యం వెళ్ళవు. So what justifies you is the faith in Jesus. చూడండి, మనల్ని తీర్పు తీర్చేది నీతిమంతుడివా కాదా అనేది దేన్ని బట్టి అంటే యేసు యందు నువ్వు ఉంచే విశ్వాసాన్ని బట్టి, నీ క్రియలను బట్టి కాదు. So I always told you the hero was always in the church. చూడండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆ హీరో మన సంఘంలో ఉంటూ ఉంటాడు, ఆయన యేసయ్య అని. And church always blamed the hero for the villain's wrongdoing, that is the devil. అయితే సంఘం ఎప్పుడు కూడా మరి ఎవరో విలన్ చేసే పనులన్నీ కూడా అవన్నీ హీరో మీద వేస్తూ ఉంటాం మనం. Devil keeps clapping that you put every blame on Holy Spirit. చూడండి, పరిశుద్ధాత్మని కానీ యేసయ్యని కానీ మీరు నిందిస్తూ ఉన్నప్పుడు, అర్థం చేసుకోకుండా మనము అలా ఉన్నప్పుడు సైతానుడు సంతోషిస్తూ ఉంటాడు. The devil has no new tricks, it always plays the old tricks because we fell for the old tricks always. చూడండి, సైతాను కొత్తవేమి మరి ప్రయోగించాడు, అవే పాత టెక్నిక్సే ప్రయోగించి మనలను యేసుకు వేరుగా పాపులనుగా చేస్తూ ఉంటాడు. Today you did not pray, God is angry on you, the wrath of God will come on you. చూడండి, సైతానుడు నీతో ఎట్లా మాట్లాడుతూ ఉంటాడంటే, నీ క్రియలను బట్టి నీకు తీర్పుని ఈరోజు నువ్వు సరిగా ప్రార్థన చేయలేదు కాబట్టి నువ్వు పాపివి, నువ్వు నరకానికి వెళ్తావేమో, అట్లా నిన్ను you abuse that man, God is upset with you. నువ్వు అనవసరంగా ఆమెను తిట్టినావు కాబట్టి దేవుడు ఇప్పుడు నిన్ను ఖండిస్తాడు. అలాగా you are smoking, God is upset, your hell is reserved for you. సో నువ్వు సిగరెట్ తాగుతున్నావు కాబట్టి ఈ రోజు నరకానికి వెళ్ళాలి అని కూడా సైతానుడే చెప్తూ ఉంటాడు. You have anger issues, you will not go to heaven. నీ కోపాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. You will die, repent. నువ్వు మారుమనసు పొందు అలా చెప్తూ ఉంటాడు. And devil is happy when you are with that guilt. అయితే నువ్వు ఎప్పుడైతే దోషారోపణ చేయు మనస్సాక్షిని కలిగి నీ క్రియలను బట్టి నిన్ను నీవు తక్కువ చేసుకుంటూ ఉంటావు, devil is always happy that you are living in guilt, shame and condemnation. చూడండి, నువ్వు అవిశ్వాసిగా మారిపోయి నీ క్రియలను బట్టి నిన్ను నీవు మరి నిందించుకుంటూ, దూషించుకుంటూ, అవమానపరుచుకుంటూ ఉంటే ఆ అపవాదికి ఎంతో సంతోషం. The devil always puts thought that I am not a good parent, I am not a good son, you have done this, you have done that. It will always try, it is called the accuser in the Bible. నీ క్రియలను బట్టి పొద్దాక సైతానుడు నీ మీద దోషారోపణ చేయు మనస్సాక్షిని కలగజేసి, నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, నువ్వు మంచివాడివి కాదు, దేవుడి నీతికి నువ్వు సరిపోవు, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు అని నిన్ను అటువంటి ఆలోచనలు రేకెత్తుతూ ఉంటాడు. And you are constantly in shame and you are not able to come out of that sin. అయితే ఇటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి ఇక ఆ పాపము నుండి, ఆ యొక్క లోయ నుండి నువ్వు బయటికి రాలేని పరిస్థితిలో ఉంటావు. But what does Holy Spirit do? మరి పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏం చేస్తాడు? Holy Spirit tells you, relax. You are not righteous because what you did or what you not did. పరిశుద్ధాత్ముడు చెప్పేది ఏంటంటే, నువ్వు
కొంచెం రిలాక్స్ అవ్వు. నీ క్రియలను బట్టి నువ్వు ఎప్పటికీ నీతిమంతుడుగా మారలేవు. నువ్వు యేసు విశ్వాసం ఉంచాలి. You are righteous because Jesus Christ died on that cross for you. ఆ బలహీన సమయంలో కూడా పరిశుద్ధాత్ముడు నీకు ఏం చెప్తూ ఉంటాడంటే, యేసు శిలువ మరణాన్ని బట్టి, ఆయన రక్తమును బట్టి నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు నీతిమంతుడివే, నువ్వు పరిశుద్ధుడివే అని నీకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటాడు. I'm going to make a very controversial statement. చూడండి, ఇప్పుడు నేను ఒక విడ్డూరమైన మాట చెప్పబోతున్నాను. Jesus never came to forgive your sins. చూడండి, యేసయ్య కేవలము పాప క్షమాపణ కోసమే John Baptist said, behold the Lamb of God that takes away the sin has come, not to forgive sin but to take away the sin. చూడండి, అర్థం చేసుకోండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే పాపాన్ని తీసేయడానికి వచ్చాడు, కానీ నీ పాపాన్ని అలాగే ఉంచి నిన్ను క్షమించడానికి రాలేదు. తీసివేసి తన మీద వేసుకొని మోసుకొని పోవడానికి. Today if you go and commit a crime, ఈ రోజు నేను వెళ్ళి ఒక తప్పు చేస్తే and go to jail, నేను జైలుకి వెళ్తే, and you come out after 5 years serving the punishment, చూడండి, తప్పు చేసి జైలుకి వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి బయటకు వస్తే and come back to normal life, ఆ యొక్క శిక్ష అంతా అనుభవించి బయటకు వచ్చినా కూడా still you are having that criminal record. Don't you agree with that? ఇంకా కూడా చుట్టుపక్కల వాళ్ళు అతన్ని క్రిమినల్ గానే చూస్తారు, ఎందుకంటే క్రిమినల్ రికార్డ్ ఉంది కాబట్టి. Though you have taken the punishment, though you have gone to the jail for the crime that you have made, though everything is clear and you have done with the judgment and you came out of the, people will still look you as a convict. చేసిన తప్పుకు కొన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించి తర్వాత బయటకు వచ్చినా కూడా జనాలందరూ వాడిని అదే నేరస్తుడిగా చూస్తూ ఉంటారు. అది మానవ మనస్తత్వం. Jesus does not look at you like అయితే that. దైవికమైన మనస్తత్వం, దేవుడి మనస్తత్వం వేరు. నీ పాపానికి శిక్ష తన మీద వేసుకున్నాడు, నిన్ను నీతిమంతుడిగా చేశాడు. Jesus does not look you as a forgiven sinner. యేసు ఒక క్షమించబడ్డ పాపిగా నిన్ను చూడటం లేదు. He takes away the sin from your life and he made you brand new today. ఆయన నీ మీద ఉన్న పాపాన్ని తీసేసి వేళ్లతో పెకిలించి నిన్ను ఒక నూతనమైన పాపము లేని సృష్టిగా, you are a new creation when you believe in Jesus. ఒక పాపము లేని నీతిమంతుడిగా నూతనమైన సృష్టిగా యేసు ద్వారా నీవు సృష్టించబడ్డావు. You have no criminal record. ఇక నీకు పాత జీవితము మరి ఆ యొక్క పాపపు చిట్ట కలిగిన గతం అనేది. You are a fresh man who is righteous, holy because you have believed in Jesus. నువ్వు యేసు యందు విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి ఈ రోజు నుండే నీ చరిత్ర మొదలైంది. నువ్వు ఒక నీతిమంతుడవు, పరిశుద్ధుడవుగా ఉన్నావు. You don't walk head down like a forgiven sinner, but you look up knowing that you are forgiven. చూడండి, యేసును నమ్ముకున్న తర్వాత కూడా నేను ఒక పాపిని, క్షమించబడ్డాను అయినా పాపినే అని తలదించుకోవడం కాదు, కానీ యేసులో నాకు నీతి అనుగ్రహించబడ్డదని ధైర్యంగా నువ్వు జీవించాలి. Then people may say, so brother, you must ask me, why should I not have any righteousness? బ్రదర్, మరి యేసు నమ్ముకున్నాను, ఇదంతా బాగుంది, మరి నేను నా క్రియారూపకంగా నీతి అనేది లేదా? నేను You should have your righteousness. అయితే క్రియారూపకంగా కూడా Not to please God. అయితే దేవుడి ఎదుట నీతిమంతుడిగా ఉండడానికి కాదు మనం క్రియలు Not to చేసేది. have a relationship with God. మరి దేవుడి ఎదుట దేవుడితో సంబంధం కోసం కాదు మనం చేసే ఈ నీతి But క్రియలు. to relate with your wife and children. అయితే నీ భార్య కోసము, నీ భార్య You ఎదుట must have righteousness. అయితే నువ్వు ఆమె ఎదుట నువ్వు నీతిగా జీవించడం ఆమెను సంతోషపెడుతుంది. I need to live a holy life to please my wife and children. చూడండి, నా భార్య విషయంలో, నా పిల్లల విషయంలో, కుటుంబంగా నేను నీతిగా జీవించాల్సిన బాధ్యత ఉంది. If you are having a children, you need to live a life of holiness so that your son will look at you, your daughter will look at you. అయితే మన పిల్లలను మనం వాళ్ళకు మాదిరిగా ఉండడానికి మనం నీతిగా జీవించాల్సిన బాధ్యత ఉంది. As a pastor of this congregation, I must live holy, not to please God, but to please you, because I have to be a role model to people. అయితే ఒక దైవ సేవకుడిగా మీ ముందు ఎదుట నిలబడి ప్రసంగించే వ్యక్తిగా నేను నీతిగా జీవిస్తేనే కదా మీరందరూ నన్ను వెంబడిస్తారు. You may say, where it is written, brother? అయితే మరి మన నీతి క్రియల గురించి ఎక్కడ రాయబడి ఉందని మీరు అడగొచ్చు. I have come prepared. It says Romans 10:3. చూద్దాం. Romans 10 verse 3. It says, his righteousness makes you stand before him boldly. Your righteousness makes you to stand before your wife and children boldly. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి నీతి క్రియల గురించి. దేవుడు ఇచ్చే ఆయన రక్తము ద్వారా, విశ్వాసం ద్వారా ఇచ్చే నీతి నిన్ను దేవుడి ఎదుట నిలబెడుతుంది. So if అయితే
నీ కుటుంబం కొరకు మరి లోకంలో నువ్వు నీతి క్రియలు చేయాలి అని రాయబడింది. So if you as a husband mess it up and you have an extramarital with other lady, you are not sinning against God, you are sinning against your wife with whom you have a covenant. ఒకవేళ నీవు మరి వివాహము చేసుకోనుండి వివాహేతర సంబంధం కలిగి ఉంటే అది దైవికంగా మాత్రమే కాదు, మరి నీ యొక్క ఆ యొక్క భార్య భర్త విషయంలో కూడా నువ్వు పాపం You చేస్తున్నావు. need your righteousness to stand boldly before your parents or before your wife and husband, that you are righteousness. That is where your righteousness ఈ plays a role. లోకంలో మనుషుల ఎదుట కూడా నువ్వు నీతిగా జీవించాలి, అప్పుడే వాళ్ళు నిన్ను అంగీకరిస్తారు, నీ భార్య గాని భర్త గాని నీ తల్లిదండ్రులు పిల్లలు కూడా. And Romans 10:3 here says, since they did not know the righteousness that comes from God and sought to establish their own, they did not submit to God's righteousness. అర్థం చేసుకోండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో దేవుడి నీతిని గురించి వారికి సరిగ్గా అర్థం కాక What is not to submit to God's దేవుడి righteousness? నీతిని పక్కకు పెట్టేసి ఆ శిలువ మార్గాన్ని పక్కకు పెట్టేసి వారి సొంత నీతి క్రియల ద్వారా నీతిని స్థాపించుకుందాము అని అనుకునే మూర్ఖత్వం అక్కడ రాయబడి ఉంది. Romans 10:3 says, what is, so I want to ask you, what is not to submit to God's righteousness? I told you about man's righteousness, how you should live to be pleasing to your wife and children. అక్కడ రోమా 13వ వచనంలో రాయబడి ఉంది, దేవుడి నీతిని దేవుడి ఎదుట నిలబెడుతుందంట. మరి మనుషుల ఎదుట మనం నీతిగా ఉండడము, మనుషుల ఎదుట మరి వారు మనల్ని మనం అంటే మాదిరిగా ఉండేటట్లుగా చేస్తుందంట. Rebellion. It is called rebellion. That means people who are self-righteous. చూడండి, దేవుడి నీతిని పక్కకు పెట్టి మరి దేవుడి ఎదుట నువ్వు నీతిమంతుడిగా ఉండాలి అని అనుకున్నట్లయితే అది నీ స్వనీతి అవుతుంది, తిరుగుబాటు అవుతుంది. They are not submitting to God's righteousness, but they are in self-righteousness. చూడండి, దేవుడు శిలువ ద్వారా ఏర్పరిచిన ఆ నీతిని పొందుకోకుండా సొంతగా నీ నీతిమంతుడిగా మారాలి అని అనుకుంటే అది దేవుడి దృష్టికి తిరుగుబాటుతనంగా కనబడుతుంది. For example, if I say this message to any one who has lot of experience, they will say, you think all my Bible reading is waste, all my fasting is waste, what are you thinking of yourself? చూడండి, సొంత క్రియల ద్వారా నేను నీతిమంతుని అనుకునే వారికి ఈ మాటలు, ఈ ప్రసంగం దేవుడి నీతిని గురించి చెప్తే అంటే నా బైబిల్ పఠనము, నేను చేసే పుణ్యకార్యాలు ఉపవాసాలు అన్ని వ్యర్థమేనా అని వారు మనల్ని అడగొచ్చు. They will question me, what are you talking, brother? I am holy, I am not like the other people, I am consecrated one. మరి నేను ఎంతో నీతిమంతుని ప్రత్యేకించుకున్నాను, మరి వాళ్ళ లాంటి పాపిని కాదు అని అనుకుంటూ ఉంటారు These కొంతమంది. people get very hurt అయితే because they are self-righteous. ఎందుకంటే వారి స్వనీతిని అది నీతి కాదు అని చెప్పినప్పుడు వారు ఎంతో ఆందోళన చెందుతారు. And what is man's righteousness according to the Bible? మరి మానవ నీతి బైబిల్లో రాయబడి ఉందా ఏమైనా? It's called filthy rags. చూడండి, దేవుడి నీతిని పక్కకు పెట్టి మన సొంత నీతి ద్వారా మాత్రమే దేవుడి ఎదుట గొప్పగా ఉండాలంటే అది దేవుడి దృష్టికి మురికి గుడ్డల వల్ల కనబడతాయి. For example, if I go like that, oh, I have read 30 chapters, I have read 30 times Bible, I have done this and that, and I am righteous. If you think like that, God will simply say you are a fool. యేసు నిన్ను నీతిమంతుడిగా చేశాడు అని నమ్మకుండా నా ఉపవాసాల ద్వారా, నా బైబిల్ ధ్యానం ద్వారా, నా పుణ్యకారాల ద్వారా నీ నీతిమంతుని అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ఒక వ్యర్థుడవి, పిచ్చివాడివి అని దేవుడు అనుకుంటుంటాడు. God will say, I did not love you because you read Bible. You are righteous because I loved you and I gave you righteousness as a gift. మనం ఇంకను పాపులమై ఉంటుండగానే దేవుడు మనల్ని ప్రేమించి మరి మనల్ని నీతిమంతులుగా చేశాడు అని మనం విశ్వాసం ద్వారా అంగీకరించాలి. So don't go tomorrow saying, I will not read Bible, I am righteous. It doesn't mean that. అయితే దేవుడు We are not encouraging such behavior. చూడండి, దేవుడు నువ్వు నమ్మిన వెంటనే నిన్ను నీతిమంతుడిగా చేశాడు, అయితే నువ్వు బైబిల్ చదవాల్సిన అవసరం లేదని నేను అన్నాను. బైబిల్ చదవండి. Half brain people who think that today Noel brother told me not to read Bible, I will not read Bible because I am righteous. కొంతమంది అలా అయితే నువ్వు బైబిల్ చదవడం వల్ల బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దైవికమైన కార్యాలు అన్నీ చేయాలి, కానీ వాటిని బట్టి కాదు, ఉచితముగా దేవుడి ఆయన శిలువ మరణం ద్వారా, విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడిగా మారావు అన్నది నమ్మాలి. You reading Bible, you living holy, you going into the anointing, it will increase your anointing level and you will prophesy, you will see visions, signs and wonders. It is for your benefit. అయితే దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేసిన తర్వాత అధికంగా బైబిల్ చదివి ప్రార్థన చేసి సువార్త ప్రకటించి సేవ చేస్తే నీ అభిషేకము, విశ్వాసం ఇంకా అంతకంత పెరుగుతూ ఉండడం చూస్తూ ఉంటావు.
You are righteous because God loved the way you are. చూడండి, నువ్వు ఎలా ఉన్నావో అలాగే దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు నీ విశ్వాసం ద్వారా దేవుడు తన నీతిని నీకు ఉచితంగా అనుగ్రహించాడు. In the name of Jesus, you are righteous today. యేసు అనే నామమును అంగీకరించావు కాబట్టి అప్పుడే అక్కడే అదే సమయంలో నీకు తన నీతిని అనుగ్రహించాడు. You forget from where you are coming and you judge other people. నువ్వు ఏ స్థానంలో వచ్చినావో, మన పాపం ఏంటో, మన బతికేంటో మనకు తెలిసి కూడా మళ్ళీ అదే విషయంలో వేరే వాళ్ళని తీర్పు తీర్చాలని మనం చూస్తూ ఉంటాం. They will always want you to be condemned, to live in shame and guilt all your life. చూడండి, సైతానుడు పని ఏంటంటే విశ్వాసము అనే సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి, దేవుడి నీతిని పక్కకు పెట్టి, నువ్వు పాపిగా, నువ్వు ఒక పనికిరాని వాడిగా ఉండాలి అని అన్నది వాడి యొక్క ఆలోచన. So with Romans 10:4, we'll end this message. It says, Romans 10:4 says, Christ is the end of the law, so that there may be righteousness for everyone who believes. చూడండి, రోమా 10:4 స్పష్టంగా రాయబడింది. క్రీస్తు ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి, ఆ క్రియలకు ఒక సమాప్తమై ఉన్నాడు. మరి విశ్వాసం ద్వారా నీతిని ఆయన మొదలు పెట్టాడు. End means end. చూడండి, సమాప్తం అయిపోయింది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు, ఆ నీతికి సమాప్తం అయిపోయింది. When you are watching a movie, the end comes, you must go home. It doesn't mean you sit there, something must be coming. చూడండి, ఒక సినిమా చూస్తున్నప్పుడు అక్కడ శుభమని పడ్డ తర్వాత కూడా కూర్చొని ఉన్నాం కదా, అలాగే ధర్మశాస్త్రం అనేది అది అక్కడ అంతమైపోయింది. Jesus Christ is the end of the law. చూడండి, క్రీస్తు తనలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని ముగించాడు. And the judgment, I talked about sin and righteousness and judgment. Judgment says, Holy Spirit will tell you, God is going to judge you. Holy Spirit convict you of judgment. No, relax. It says not sins, but sin. చూడండి, పాపమును గురించి, నీతిని గురించి తెలుసుకున్నాము. చివరిగా ఒక మాట చూపిస్తా, ఏంటంటే అది తీర్పును గురించి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ తీర్పు ఏంటి అనంటే, మరి యేసుని, అంటే ఒక పాపమును గురించి, యేసుని అంగీకరించకపోవడం వలన వచ్చే తీర్పును గురించి చెప్తున్నాడు. So the end says, John 16:11, it says, and concerning the judgment, because the ruler of this world has been judged. చూడండి, అక్కడ జడ్జిమెంట్ అంటే తీర్పు ఎవరికంటే, ఈ లోక అధిపతి సైతానుడికి, వాడికి తీర్పు తీర్చబడుతుంది, వాడికి నరకం ఉంది. Holy Spirit will come and say, the ruler of this world is judged, the devil is judged. చూడండి, అపవాది సైతానుని సంకెళ్ళతో బంధించి వాడికి తీర్పు ఉంది. He cannot do anything, he is already judged, he is lost and is gone. Devil cannot do anything to you. చూడండి, అపవాది మిమ్మల్ని ఏమి చేయలేడు, ఎందుకంటే వాడు తీర్పు తీర్చబడ్డాడు, బంధించబడ్డాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. When people say that God will judge you and punish you, but Bible clearly says, John 3:17 clearly says, for God did not come into this world to condemn you, చూడండి, but the world might be saved through him. బైబిల్లో వాక్యం ఉంది, యేసయ్య లోకానికి వచ్చింది మనల్ని తీర్పు తీర్చి నరకానికి పంపించడానికి కాదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి, పరలోకం చేర్చడానికే యేసయ్య వచ్చాడు. Hallelujah. I came here to introduce the real hero, the one who has taken the sin of this world for you and given you the righteousness and judged the devil. మరి యేసు నిజమైన హీరోగా ఉన్నాడు. ఆయన మన పాపాన్ని, శాపాన్ని తీసివేసి మనకు నీతినిచ్చి సైతానుడికి తీర్పు తీర్చి నరకానికి పంపించడానికి యేసయ్య వచ్చాడు. Our loving God came to show his righteousness to you, taking away all your guilt and shame and condemnation from your life. చూడండి, దేవుడు మనల్ని ప్రేమించి మరి ఆయన పాప శాపములను తీసివేసి మనల్ని రక్షించడానికి వచ్చాడు. And everything has been judged, and he called out in a loud voice saying, it is finished. ఆయన తీర్పు తీర్చేటప్పుడు అది సమాప్తమైపోయింది అని తీర్పు తీర్చాడు సిలువలో. So today you and me as a believer, we stand righteous because of our faith in Jesus. యేసు యందు విశ్వాసం ద్వారా ఈ రోజు నేను కూడా దేవుని ఎదుట నీతిమంతుడుగా నిలబడొచ్చు. మనం అలాగే కనబడుతున్నాం. Let's all rise up to our feet and we'll close this session. మనం ముగించుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేస్తాం. Thank you Jesus. Hallelujah. ప్రభువా, మీకు స్తోత్రం. Father, in the name of Jesus, thank you for this word that has been preached, Lord. Thank you for letting you know the real advantage of Holy Spirit, Lord. ప్రభువా, వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. నిజంగా పరిశుద్ధాత్మ యొక్క
నాయన పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. I thank you, Lord, for every time when we have fallen down, you have given us your hand from your helper and who has made us clear and righteous, Lord, from every guilt consciousness. ప్రభా ప్రతి నాయన దోషారోపణ చేయు మనస్సాక్షి నుండి మమ్మల్ని పరిశుద్ధాత్మ దేవ విడిపించే దేవుడిగా ఉన్నావు. మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసినందుకు మీకు వందనాలు. Thank you for loving us so much, Lord. ప్రభా నీ యొక్క ప్రేమకై వందనాలు. Thank you for loving us with all our imperfections, Lord. నాయన మా యొక్క అనేకమైన బలహీనతలలో కూడా మమ్మల్ని ప్రేమించి నీ నీతిని ఇచ్చినందుకు వందనాలు. And I believe, Lord, that as we go ahead and live our lives, that you will continue to help us, Lord. ఆయన నీ నీతిని మేము విశ్వసించి మా జీవితాల్లో ముందుకు వెళ్తుంటుండగా అనేక విషయాల్లో క్రియారూపకంగా కూడా మాకు సహాయం చేయండి. I pray, Jesus, that you will give us a strength to live a holy and perfect life. ప్రభా నిజంగానే నాయన క్రియారూపకంగా కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా నీ ఎదుట జీవించే కృప బలము మాకు అనుగ్రహించండి. I pray for everybody who is going through sickness right now in the name of Jesus. నాయన ఎవరికైనా అనారోగ్యం ఉంటే నేను ప్రార్థిస్తున్నాను. I pray that everybody who is sick and who is looking for a healing, Lord, I pray, Jesus, that your Holy Spirit will touch them wherever they are in the name of Jesus. ఎవరైనా బలహీనతతో ఉంటే పరిశుద్ధాత్ముడా వారిని దర్శించండి. I pray, Jesus, that whoever is struggling to come out of those addictions and bondages, that your Holy Spirit will bring them out from those chains of addiction. ఎవరెవరైతే దురలవాట్లతో వ్యసనాలతో నాయన బంధింపబడి ఉన్నారో పరిశుద్ధాత్ముడా ఆ యొక్క బంధకాల నుండి తెంచేసి వారిని విమోచించండి. Whether it could be addiction of alcohol, smoking, pornography or whatever, Lord, I believe that you are more than capable to bring them out of the situation. నాయన త్రాగుడు మరి అనేకమైన దుర్వ్యసనాలు ఎవరికైనా ఉన్నట్లయితే ప్రభువా కార్యం జరిగించి విమోచన. I pray for everybody who is looking for a financial breakthrough. I pray by this end of the week that you will send divine helpers to meet them, Lord. ప్రభువా ఎవరైతే నాయన ఆర్థిక లేమితో ఉన్నారో నాయన వారికి సహాయకులుగా వారి జీవితాల్లో అనేకుల్ని పంపించి I pray that nobody in this fellowship sees lack and poverty in their life. నాయన ఇక్కడికి వస్తున్న ఎవరి జీవితంలో కూడా దారిద్రము ఉండకుండా పోవును గాక. Let there be breakthroughs, financial breakthroughs, job and divine business appointments. నాయన వారికి ఉద్యోగాలు దొరుకును గాక. నాయన ఇదిగో వ్యాపారాలు సక్రమంగా జరుగును గాక. Every children, every family member continue to live in the joy of you, Lord. ప్రతి ఒక్కొక్కరు వారి కుటుంబంలో సుఖ సంతోషాలతో నీ యందు వర్ధిల్లుదురు. I pray for every poverty to end in the name of Jesus. లేమి దారిద్రత కనబడకుండా పోవునుగా. I pray prosperity to begin from this moment in the name of Jesus. ఐశ్వర్యము యేసు నామములో ఇప్పుడే వీరిని దర్శించునుగా. In the name of Jesus Christ I ask this prayer. ఓ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. Amen. Amen. ఆమేన్. అప్పుడు తండ్రి యొక్క దేవుని ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన సహవాసము అభిషేకము ఆయన వరాలు ఫలాలు తలాంతులు ప్రత్యక్షతలు కూడా మనకు మన కుటుంబీకులకు మన రక్త సంబంధికులకు మన వల్ల ప్రార్థించు సంఘములన్నిటికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.